ఒక బ్రదర్. అయితే ఆయన బాధ్యతలన్నీ వాళ్ళందరూ చెల్లెళ్ళ మ్యారేజెస్ అన్ని వివాహాలను పూర్తి చేసిన తర్వాత, వాళ్ళ తమ్ముడు వివాహం కూడా పూర్తి చేసిన తర్వాత, అందరు అయిపోయిన తర్వాత వాళ్ళలో కొంత దురుద్దేశం ఏర్పడింది. మా అక్కల్లో కూడా, మాకు కూడా ఆస్తిలో వాటా కావాలని అనేటప్పటికీ అప్పుడు మా యొక్క ఆస్తి ప్రాపర్టీ అంతా కోర్టులో పడింది. ఆ స్టేజ్లో అక్కడ నది కనబడుతుంది కానీ మేము నీళ్లు తాగలేము. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి, నిజంగా మాకు రోజు ఇంట్లో డైలీ ఒక 3 గంటలు 4 గంటలు బాబా భజన చేసేవాళ్ళు మా మదర్. ఆయనే ఇంకా కాపాడాలి. ఎందుకంటే రన్నింగ్ రైస్ మిల్, దాంట్లో వచ్చే ఇన్కమ్ అంతా కోర్టులో జమ అవుతుంది. అది కోర్టులో సెటిల్ అయిన నాడు మాకు ఇన్కమ్ వస్తుంది. చూడండి, ఇన్కమ్ ఏది మేము ఖర్చు పెట్టుకోవడానికి లేదు. అలాంటి స్టేజ్లో మేము డైలీ బాబా యొక్క భజన చేస్తున్నాం. నేను ఒక అబ్బాయిని, నాకు 4 సిస్టర్స్. అయితే అలాంటి టైము హార్ట్ స్టిప్లో మేము నిజంగా అది క్రాస్ అయిందంటే బాబా యొక్క కరుణనే. అయితే నేను ఎల్ఐసిలో ఫస్ట్ మా రైస్ మిల్లో ఓనర్గా ఉన్నప్పుడు ఏజెన్సీ ఉండేది. మా ఏజెన్సీ అంటే మేము అందరం ఇన్కమ్ ట్యాక్స్ ఫ్యామిలీస్ అందరం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం ప్రతి సంవత్సరం పాలసీలు చేసేది. కాబట్టి ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి, అయ్యా మీరే ఏజెన్సీ తీసుకుంటే బాగుంటుంది కదా, ప్రతి సంవత్సరం పాలసీలు చేస్తున్నారు, ఒక 12 పాలసీలు చేస్తే మీ ఏజెన్సీ మీ పేరు ఉంటుంది అంటే తీసుకున్నాం. అప్పుడు ఇది అనుకోకుండా తీసుకుంటే ఈ యొక్క కోర్టులో కేసు పడినప్పుడు దీనిని సీరియస్గా తీసుకొని ఎల్ఐసిలో వ్యాపారం అతి ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చాను. ఆ బాబా దయ వల్లనే జిల్లా ఫస్ట్ వచ్చాను. వరంగల్ జిల్లాలో చరిత్ర తిరగా రాశాను. వరంగల్ ఎల్ఐసిలో ఏజెంట్గా బుక్ రికార్డ్ తీస్తే రాజ్ కుమార్ అంటే ఏంటంటే ఫ్లాష్ పేపర్లు అన్నింటిలో వచ్చింది. ఆ రోజుల్లో 54 లక్షల సమ్మేషుడు అంటే చాలా గొప్ప. అలాంటి బిజినెస్ చేశాను. మరి ఆ బాబా దయ వల్లే నేను ఎల్ఐసి 5 సంవత్సరాలు ఏజెన్సీ నడిపిన తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్గా రాశాను. డెవలప్మెంట్ ఆఫీసర్ రాసిన తర్వాత కూడా అనుకోకుండా వచ్చింది. అది కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ రాసిన తర్వాత నా పోస్టింగ్ వచ్చి గుంటూరులో పడింది. నేను వరంగల్ వాడిని, నాకు గుంటూరులో పడేటప్పటికి ఆ ప్రాంతం నాకు కొట్టే, ఆ లాంగ్వేజ్ కొట్టే, అక్కడ నా మాట విధానం చూస్తే ఆ ప్రాంతం వాడిని కాదు. ఇదేదైనా జాబు స్టాఫ్ ఆఫీస్ జాబ్ అయితే ఇబ్బంది ఉండేది కాదు. నాది ఫీల్డ్ జాబ్. ఫీల్డ్లో వెళ్ళి ఏజెన్సీని అపాయింట్ చేయాలి, వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలి. అరే ఏంటి పరీక్ష దేవుడు అని చాలా బాధపడ్డా నేను. అయితే ఆ భగవంతుడి దయ్యం మళ్ళీ ఆయన దయ్యతోనే మళ్ళీ అక్కడ కూడా ఇప్పటి వరకు నాది 30 సంవత్సరాల చరిత్రలో ఎల్ఐసి గుంటూరు డిస్ట్రిక్ట్ లో డివిజన్ ఆఫీస్ మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలో టాప్ 3-4 ప్లేసెస్ లో ఉన్నా డెవలప్మెంట్ ఆఫీసర్. మా యూనిట్ టాప్ యూనిట్ అంటే ఆయన దయ్యే, నా గొప్ప కాదు. ఇప్పటికి కూడా మా మదరు, మా అమ్మగారు ఎక్కడ భజనైనా ఎక్కడ వెళ్ళినా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఉత్సవాలకు కానివ్వండి, ఎక్కడికి సోనాముకి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని దింపేవాడిని, తీసుకొచ్చేవాడిని. నేనే వాళ్ళని ఎక్కించేవాడిని. సోనాముకి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కించి, చైర్ కార్డు ఎక్కించి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుని రావడం, ఆ సేవ వరకు చేశాను. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారు అధ్యక్షులు కదా, వాళ్ళని తీసుకురావడం నా కార్లో తీసుకెళ్ళి ఒకసారి జనగాంలో జరిగింది, ఒకసారి ఉత్సవాలు మా మంగళగిరిలో జరిగింది. మంగళగిరిలో ఎలా చేస్తాం అనుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది ఉత్సవాలు. ఇలాంటి ఉత్సవాలు అక్కడ జరిగింది, ఆనందమిల్ల ఉత్సవం బ్రహ్మాండం జరిగింది. అంటే ఆయన సంకల్పం ఉంటే సాధించలేని ఏం లేదు. ఆ గొప్పదనం ఆయనే, మనదేం కాదు. అయితే నేను డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా అత్యద్భుతం వ్యాపారం చేయడం అంటే నేను ఆశ్చర్యం. ఆ ప్రాంతం కూడా నాది కాదు, ఆ కొత్త ప్రదేశంలో ఎవరు పరిచయం లేదు. మరి ఆ భగవంతుడు వాళ్ళనే తీసుకొని పరిచయం చేశారు. ఆ ఏజెన్సీ నా దగ్గరకు వచ్చి, మీ దగ్గర ఏజెన్సీ కావాలి సార్ అని తీసుకున్నారు. అందరూ డెవలప్మెంట్ ఆఫీసర్ మీకు ఏజెన్సీ తీసుకొని వెళ్తాము, మాకు ఏజెన్సీ కావాలని నా దగ్గరకు వచ్చి తీసుకొని వాళ్ళ అద్భుతమైన వ్యాపారం చేసి నెంబర్ 1గా నిలిపారు. కీర్తి ఎంతో, ప్రతిష్టలు ఎంతో నిలబెట్టారు. అది ఒక లెక్క అయితే, నాకు 4 సిస్టర్స్ చెప్పాను. నేను ఒక్కరిని 5 అంటే మా పిల్లలు ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు అందరి పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్, బ్రహ్మాండంగా. మా అబ్బాయి, మా అమ్మాయి ఇద్దరు అమెరికాలో ఉన్నారు.
వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. యాపిల్ కంపెనీలో మా అబ్బాయి చేస్తున్నాడు, మా అమ్మాయి మా అల్లుడు కంపెనీలో మేనేజర్ పోస్ట్లో ఉన్నారు. అయితే ఇదంతా భగవంతుడిదయ్యే, మా గొప్పతనం ఏం కాదు. వాళ్ళు కూడా అద్భుతంగా సెటిల్ అయ్యారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకొస్తుందంటే భగవంతుని నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాదు, ఆయనే చూసుకుంటాడు. ఎంత ప్రమాదం వచ్చినా కూడా అది పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ప్రమాదం మన ఎదురు వచ్చింది అనుకోండి, అనుకోకుండా మనం ఎవరు తోసేస్తారు, పక్కకి వెళ్ళిపోతాం, ఆ ప్రమాదం ఇంకో పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన నమ్ముకొని మన సంకీర్తన చేస్తే చాలు. ఇక్కడ మా అమ్మ నాన్న ఆత్మ ఇక్కడే తిరుగుతుంటది, వాళ్ళు ఇక్కడ దొరుకుతుంది. వాళ్ళ ఆశీస్సులు నాకు మెండుగా వస్తాయి. నేను మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ఆశీర్వదిస్తాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మరి కలంచందన్ అన్నయ్య, నువ్వు జ్యోతి ప్రచురం చేయాలంటే నేను ఎంత వాడిని అన్నయ్య, మీరు నాకంత గొప్ప ఇవ్వడం ఏంటి అని అంటే నువ్వు రావాల్సింది అని పట్టుబట్టారు. అబ్బాద్ అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య, ఈశ్వర్ అన్నయ్య, వీళ్ళందరూ, మరి కృష్ణ సింగ్ అన్నయ్య, అందరూ ఉన్న వాళ్ళందరూ పేర్లు మర్చిపోయిన ఏమనుకోకండి. వీళ్ళందరూ మాకు కావాల్సిన వాళ్ళ ఆప్తులు. వీళ్ళందరూ ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటాను, అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. అయితే వీళ్ళందరినీ చూడడానికి వచ్చాను. వాళ్ళు చెప్పిన దానికి నా వంతుగా కొంత పార్టిసిపేట్ చేసి ఆ సంతోషం అనే ఉద్దేశంతో వచ్చాను. నిజంగా ఇక్కడికి వస్తే ప్రేమతత్వం కనబడుతుందండి. మనం ఒకరినొకరు మాట్లాడుకోవడం ప్రేమగా, ఎవరు అన్నయ్య అక్కయ్య పలకరించుకుంటాం. ఎన్ని కష్టాలున్నా ఇక్కడ వచ్చి భజన చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. భజన అనేది కూడా ఒక మెడిటేషన్. చాలా మంది భజన ఏంటి అనుకుంటాం, రోజు మనం ఇట్లా చప్పట్లు కొట్టి మనం భజన చేస్తున్నాం కదా, అది మెడిటేషన్, మైండ్లో శాంతి జరుగుతుంది. అది భగవన్ నామస్మరణ చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిది. కాబట్టి మిత్రులారా, అందరూ ఈ భగవత్ తత్వాన్ని అందరికి ప్రచారం చేయాలి. మనం ఇది రాను రాను చూస్తే పెద్దవాళ్లే కనబడుతున్నారు, కానీ యంగర్ ఏజ్ తగ్గిపోతుంది, యంగర్ గ్రూప్ తగ్గిపోతుంది. మన పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలి. అది అలవాటు చేస్తేనే ప్రేమతత్వం వస్తుంది. మన తల్లిదండ్రులను గౌరవిస్తారు, ముందు తరాల్లో కూడా గౌరవం అనేది నిలబడుతుంది, మంచి అనేది నిలబడుతుంది, మంచి గుడ్ అనేది కనబడుతుంది. కాబట్టి మిత్రులారా, అందరూ మనం కూడా తోచిన మంది మన పిల్లలను ఊరికన్నా తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేయాలి. మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎక్కడ జరిగినా కూడా మేము గుంటూరులో మాకు గుంటూరు విజయవాడ మన దగ్గర వెళ్ళి మేము ప్రతి భజనలకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళు పిలుస్తుంటారు, మేము వెళ్ళేవాళ్ళం. మాకు తోచిన అమౌంట్ మేము సమర్పిస్తుండేవాళ్ళం. అది నాకు సంతోషంగా. అన్నయ్య 2 వాక్యాలు మాట్లాడాను. కుసుమహార అన్నయ్య, కుసుమహార తప్పులు ఏమన్నా క్షమించండి. కుసుమహార ఇంతవరకు ఉపన్యసించిన వారు శ్రీ కందుకూరి రాజ్ కుమార్ గారు, లింగయ్య గుప్తా గారి కుమారుడు. వారు రాదు రాదనుకుంటే చిన్నదు అని ఒక పాట ఉన్నది కదా, నాకు అసలే ఉపన్యాసం రాదని ఇంత మంచిగా ఉపన్యాసించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి మన రాజ్కుమార్ అన్నయ్య. కుసుమహార తదుపరి కార్యక్రమము చివరి